నమస్తే, వెల్కమ్ బ్యాక్ సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. ప్రశ్న ఉంటుంది, వీడియో చూస్తూ ముందుకెళ్ళండి, ప్రశ్న వస్తుంది. ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం కోస్తా ఆంధ్ర నుంచి సూరత్ రావడానికి సంబంధించిన ప్రయాణపు వివరాలు చెప్తా ఉన్నాను. ఆ ప్రయాణపు వివరాలతో పాటు ప్రాంజాల్ డిజైనర్ స్టూడియో, సూరత్లో అతిపెద్ద తెలుగువారి కంపెనీ ప్రాంజాల్ డిజైనర్ స్టూడియో నుంచి కొన్ని డైలీ వేర్ శారీస్ కలెక్షన్స్ చూపించబోతా ఉన్నాము. 145 రూపాయల మధ్య నుంచి 300 రూపాయల లోపల కలెక్షన్స్ ఇవి. కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద ఉండే నంబర్కు ఫోన్ చేయండి. తెలుగు వాళ్ళే, తెలుగు స్టాఫే ఉంటారు, తెలుగులో మాట్లాడతారు. చాలా మంచి రెస్పాన్స్. సూరత్లో ఉన్న తెలుగువారి అతిపెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్లలో నెంబర్ 1 ర్యాంకింగ్ ఉన్నటువంటి కంపెనీ ప్రాంజాల్ డిజైనర్ స్టూడియో. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇస్తారు. మినిమం ఆర్డర్ 10,000 రూపీస్ ఉంటుంది. ఈరోజు ఆర్డర్ ఇచ్చినారనుకోండి, వితిన్ 5 డేస్లో మీ ఇంటికి వస్తుంది. మీరు ఏది సెలెక్షన్ చేసుకుంటే అది మీ ఇంటికి పంపిస్తారు. ఇక మన మెయిన్ ఉద్దేశం కోస్తా ఆంధ్ర నుంచి సూరత్ రావడానికి గతంలో కొన్ని జిల్లాల నుంచి చెప్పున్నాము. ఈరోజు చెప్తున్నటువంటి డీటెయిల్స్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ అంటే మచిలీపట్నం, ఎన్టీఆర్ డిస్టిక్ అంటే విజయవాడ, పల్నాడు అంటే నర్సరావుపేట, ప్రకాశం డిస్టిక్ అంటే ఒంగోలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అంటే నెల్లూరు జిల్లా, వెస్ట్ గోదావరి అంటే భీమవరం. ఈ హెడ్ క్వార్టర్స్ నుంచి సూరత్ రావడానికి సంబంధించిన ట్రైన్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను ఈ వీడియోలోన. సో వచ్చేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినండి. కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం నుంచి నేరుగా ట్రైన్స్ లేవు. దగ్గరలో ఉన్న విజయవాడ కానీ అటు కాకినాడ నుంచి కానీ మీరు రావచ్చు. ఇక ఎన్టీఆర్ విజయవాడ డిస్టిక్ నుంచి ఉన్నాయి. పల్నాడు నర్సరావుపేట నుంచి లేవు. ప్రకాశం డిస్టిక్ ఒంగోలు నుంచి ఉన్నాయి. నెల్లూరు డిస్టిక్ నుంచి ఉన్నాయి. వెస్ట్ గోదావరి భీమవరం నుంచి ఉన్నాయి. కేవలం మచిలీపట్నం నుంచి నర్సరావుపేట నుంచి నేరుగా లేవు. వీళ్ళు దగ్గరలో ఉండేటటువంటి స్టేషన్స్ని పట్టుకొని వస్తే సరిపోతుంది. ఇక ఫ్లైట్స్ ఎక్కి రావాలనుకున్నటువంటి వాళ్ళు ఇటు విశాఖపట్నం కానీ లేదా హైదరాబాద్ నుంచి కానీ రావచ్చు. బస్సులకు రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా విశాఖపట్నం నుంచి కానీ లేదా మన ఇటు హైదరాబాద్ నుంచి కానీ రావచ్చు. నియర్ బై గుంటూరు, కోస్తా జిల్లాలకు గుంటూరు పెద్ద ఫేమస్ నగరం, పెద్ద ఫేమస్ పట్టణం ఉన్నట్టు. సో అక్కడ దగ్గరలో నుంచి కూడా మీరు సూరత్కి రావచ్చు. వచ్చేటటువంటి వాళ్ళు ముందస్తుగానే రావడానికి పోవడానికి రిజర్వేషన్ చేసుకొని రండి. కేవలం ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళా ప్రయాణపు టికెట్లు వెయిటింగ్ లిస్ట్లో తెచ్చుకుంటే పోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకోసం అని చెప్పేసి రాను పోను టికెట్స్ బుక్ చేసుకొని రండి. సండే రోజు సూరత్ టెక్స్టైల్ మార్కెట్లో అన్నీ కూడా బంద్ ఉంటాయి. కాబట్టి సండే లేకోకుండా మీ ప్లాన్ చేసుకోండి. సండే రోజు షాపింగ్ చేయాలంటే కుదరదు. సండే రోజు మార్కెట్లు బంద్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వచ్చేటప్పుడు క్యాష్ తక్కువ తెచ్చుకోండి. సూరత్లో ఆన్లైన్ ఆర్డర్ అక్సెప్ట్ చేస్తారు. క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. మీరు ఏ రకంగా కావాలి అంటే ఆ రకంగా ఆన్లైన్ పేమెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ క్యాష్ తక్కువ వెంట తెచ్చుకోవడం బెటర్. గత నార్త్ ఆంధ్ర నుంచి సూరత్కి వచ్చేటప్పుడు కానీ, సెకండ్ వీడియో కోస్తా ఆంధ్రలోని ఒక 6 జిల్లాల గురించి చెప్పినప్పుడు కానీ, ఈరోజు చెప్తున్నప్పుడు కానీ ఒక్కటే విషయం నేను చెప్తాను, క్యాష్ క్యారీ అనేది తక్కువ చేయండి. క్యాష్ తక్కువగా తెచ్చుకోండి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ నడుస్తాయి కాబట్టి తక్కువ తెచ్చుకోండి. ఓకేనా. ఇక్కడ బట్టలు కొన్న తర్వాత మీ లొకేషన్కు ట్రాన్స్పోర్ట్ వేయాలి అంటే అడ్రస్ ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. అందుకు సంబంధించి ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ మీ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా తెచ్చుకోండి. ఇక హోటల్ బుకింగ్ చేసుకోవాలి అంటే ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి. కాబట్టి ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు ఏది తెచ్చుకున్నా పర్లేదు. పాన్ కార్డు నడవదు. పాన్ కార్డు అడ్రస్ ఉండదు కాబట్టి నడవదు. ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు తెచ్చుకోవాలి. రూమ్ బుకింగ్ చేసుకోవాలన్నా కానీ, కొనుక్కున్నటువంటి స్టాక్ పార్సల్ మన ఇంటికి పంపాలన్నా కానీ ఇవి తెచ్చుకోవాలి, ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇక ఫుడ్ గురించి మీకేమీ ఎటువంటి బెదురు లేదు. సూరత్లో మన సౌత్ ఇండియా వాసుల ఎన్నో హోటల్స్ ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, తర్వాత వచ్చేసి ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగువారు
ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. వారితో పాటు విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి భోజనం ప్రాబ్లం ఏమీ లేదు. మీకు అంటే నేరుగా హోటల్లో కాకోకుండా ఇంట్లో తయారు చేసి జొమాటో, స్విగ్గీల ద్వారా వాళ్ళు అమ్ముతారు. సో మీరు ఆన్లైన్ ఆర్డర్ ఆరాముగా ఇచ్చుకోవచ్చు. ఆన్లైన్ ఆర్డర్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఇచ్చుకోవచ్చు. మీరు ఉన్న చోటికే భోజనం తెచ్చి పెడతారు. లేదా మీరు ఇక్కడ షాపింగ్కి వచ్చేటప్పుడు ఒక లిస్ట్ అవుట్ చేసుకొని రండి. పర్ఫెక్ట్ టార్గెట్తో రండి. పలానా షాపులకే వెళ్ళాలన్న లక్ష్యంతో రండి. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, చరిత్రలో మీరు హిందీ, తెలుగు, తమిళ్ ఏ భాష ఛానల్ అయినా సూరత్కి సంబంధించిన వీడియోలు చూసేటప్పుడు వాటికి సంబంధించిన షాప్ పేరు, వాటి కాంటాక్ట్ నెంబర్ రాసుకొని రండి. వాటిని మాత్రమే విజిట్ చేయండి తప్ప అపరిచిత వ్యక్తుల వెంట వెళ్ళొద్దు. ఎందుకు అంటే రేపటి రోజు ఏదైనా జరిగితే వాళ్ళ ముఖాలు కూడా మనకు గుర్తుండవు. కాబట్టి అదే ఏదైనా సోషల్ మీడియా ద్వారా ఛానల్స్ చూసి వచ్చింటే ఆ ఛానల్ వాళ్ళకి రేపు మధ్యలో మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఛానల్ వాళ్ళని పట్టుకుంటే మన ప్రాబ్లం అనేది, ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. కాబట్టి ఒక పర్ఫెక్ట్ లక్ష్యంతో రండి. అపరిచితుల వెంట వెళ్ళొద్దండి. మినిమం 3 రోజులు ప్లాన్ ఉండేటట్లా ప్లానింగ్ చేసుకొని సూరత్కి రండి. రాను పోను టికెట్లు బుక్ చేసుకొని రండి. ఓకే. మీకు సరుకు ఇంకా బాగా మాల్ స్టాక్ ఇంకా ఎక్కువ నచ్చిన చోట మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇక్కడ ఇస్తారు. కొన్నటువంటి వాటిని నౌతా ట్రాన్స్పోర్ట్, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్లో అంగడి వాళ్ళే చేస్తారు. వీలైనంత బెటర్గా నేను చెప్పేది ఏమంటే ఎక్కడైతే కొంటారో అక్కడ మీరు వద్ద ఉండి పార్సల్ ప్యాకింగ్ చేయించుకుంటే బెస్ట్గా ఉంటుంది అన్నది నా సజెషను. ఒకవేళ మన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్లో వచ్చేటటువంటి తెలుగు యూట్యూబ్ ఛానల్, సునీత దరూర్ యూట్యూబ్ ఛానల్ వచ్చేటటువంటి షాప్స్ని చూసి మీరు ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయినా ప్రాబ్లం ఏం లేదు. లోకల్లోనే ఉంటాం కాబట్టి మా పట్ల వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి పెద్ద ఎవరు ఏమి కూడా మీరు మోసం చేయరు. వాళ్ళు మోసం చేయరని కాదు, ఫస్ట్ మనం మోసం చేసేటటువంటి వీడియోలు అప్లోడ్ చెయ్యము. అది కాబట్టి ధైర్యంగా ఆర్డర్ ఇచ్చుకొని వెళ్ళొచ్చు. ఇక ప్రశ్న ఏమి అంటే ఈ వీడియోలో బండల్స్ మేము చూపిస్తూ ఉన్నాం. ఒక బండల్లో ఎన్ని శారీస్ ఉన్నాయనేది కామెంట్ పెట్టండి. ఛానల్ తరపున నుంచి కానుకలు పట్టండి. ఇది కోస్తా ఆంధ్ర ప్రాంతం నుండి సూరత్కి రావడానికి సంబంధించిన ట్రైన్ డీటెయిల్స్, ఫ్లైట్ డీటెయిల్స్, జర్నీ డీటెయిల్స్, సజెషన్స్ అన్నీ కూడా పూసగుచ్చినట్టు వివరించినాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. కామెంట్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదా వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఇది తెలుగువారి అతిపెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్. వాళ్ళు కూడా మీకు మంచిగా గైడ్లైన్ చేస్తారు. ఎలా రావాలి, ఎక్కడ దిగాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా షాపింగ్ చేయాలి అని. కొనుక్కపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఫోన్ చేసినారనుకోండి, తెలుగు సేవా కేంద్రం ఉన్నట్లు ప్రంజాల్ డిజైనర్ స్టూడియో అని చెప్పేసి అంటే తెలుగు సేవా కేంద్రం ఉన్నట్లుగా సూరత్లోన. సో మీకు అన్ని రకాలుగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, సపోర్ట్గా ఉంటారు. 100% మీ బిజినెస్కి వాళ్ళు డెవలప్ చేస్తారు. ఓకే. ఇది ఇంకా అంటే ఈరోజు మనం కేవలం కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకున్నాం. 6 జిల్లాలు. ఇంతకుముందు 6 జిల్లాలు పల్నాడులోన, మన కోస్తా ఆంధ్రలోన 12 జిల్లాలు ఉన్నాయి. మొదటి భాగంగా 6 జిల్లాల గురించి చెప్పినాం. ఈ వీడియోలోన మిగతా 6 జిల్లాల గురించి చెప్పినాం. నెక్స్ట్ మనం వీడియో రాయలసీమ జిల్లాల నుంచి సూరత్ మహానగరానికి రావడానికి సంబంధించిన ట్రైన్ డీటెయిల్స్, ఫ్లైట్ డీటెయిల్స్, బస్ డీటెయిల్స్ అండ్ టికెట్ ఫేర్, ఎక్కడెక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి అన్ని సజెషన్స్ ఇస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని ఆశిస్తూ బాయ్.